ఓకే. సో ఫస్ట్ చాప్టర్లో మనము అర్జునుడు తర్వాత దుర్యోధనుడు వాళ్ళు ఇద్దరు వాళ్ళు మనసు ఎట్లా ఉంది అనేది చూసింటాం. ఒకరు ఆ సొంత వాళ్ళే చూస్తారు. సొంత వాళ్ళే చూస్తారంటే కూడా వాళ్ళు వాళ్ళ శత్రువులాగా చూసింటారు. ఎవరు? దుర్యోధనుడు. బట్ అర్జునుడు వాళ్ళు సొంత వాళ్ళని చూసింటారు. వాళ్ళు ఎట్లా చూసింటారు? సొంత వాళ్ళని చూసింటారు. వాళ్ళ శత్రువులాగా చూడలేదు. సో ఒకే సమయంలో ఇద్దరు ఒక ఫ్యామిలీ నుంచి ఇద్దరు యుద్ధంకి వచ్చింటారు. సో ఒకరు వాళ్ళ శత్రువులాగా చూస్తారు, కానీ ఇంకొకరు వాళ్ళ శత్రువులాగా చూడలేదు. వాళ్ళకు ఒక ఇబ్బంది ఇచ్చినా కూడా వాళ్ళ సొంతంలాగానే వాళ్ళు చూసి వాళ్ళ చేతుల్లో నేను ఎట్లా ఫైట్ చేసేది అని ఒకరు ఏడుస్తుంటారు. అది ఎవరు? అర్జునుడు. అర్జునుడు ఇట్లా నా సొంత వాళ్ళు ఇట్లా నా జతలో ఫైట్ చేసేకి వచ్చింటారే అని వాళ్ళకి అది ఒప్పుకోనికి అయితలేదు. కానీ దుర్యోధనుడు గౌరవాలు వాళ్ళు అట్లా ఏమి థింక్ చేయలేదు. వీళ్ళు ఎట్లా కానీ చచ్చిపోవాలా, వీళ్ళ చంపేయాలా అని వాళ్ళు ఉండారు. రాక్షసుడు అసురుడుగా స్వభావం ఉండేవాళ్ళు ఇట్లనే ఉండారు. వాళ్ళకు ఎప్పుడు కృతజ్ఞ అనేది ఉండేలేదు. ఎంత వాళ్ళు ఒకరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటారంటే కూడా వాళ్ళకు ఆ కృతజ్ఞ అనేది ఉండేలేదు. మనం మహాభారతం చూస్తామంటే అర్జునుడు ఎన్నో సమయంలో ఈ గౌరవ వాళ్ళ కాపాడింటారు. ఆ పాండవాలు వనవాసంలో ఉండేప్పుడు దుర్యోధనుడు అప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది ఇయ్యాలని వచ్చింటారు. అప్పుడు ఏమైంది? ఒక గంధర్వుడి జ్యోతుల యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గౌరవాలు సోల్పోయింటారు. గంధర్వాళ్ళు ఏం చేసింటారు? వాళ్ళు అరెస్ట్ చేసుకొని పోయిండారు. అప్పుడు అర్జునుడు వచ్చి ఏం చేశారో మ్యూట్ பண்ணுங்க. సో అప్పుడు అర్జునుడు కాపాడింటారు. మళ్ళీ ఇంకా ఒకసారి వాళ్ళు విరాట దేశంలో ఉండేప్పుడు యుద్ధంకు వచ్చింటారు. అప్పుడు అర్జునుడు వాళ్ళ ఏమీ చేయలేదు. ఇట్లా వాళ్ళు చంపేయాలని వచ్చినప్పుడు కూడా అర్జునుడు వాళ్ళ ఏమీ చేయలేదు. వాళ్ళ ఏమీ చేయలేదు. అట్లా అర్జునుడు ఉంటారు. కానీ ఇంత వాళ్ళు మన పైన కరుణగా ఉంటారు, మనకి ఏమీ చేయలేదు అని వాళ్ళు ఎప్పుడు థింక్ చేయలేదు. మళ్ళీ మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళకి ఇబ్బంది ఇస్తే ఉంటారు. వాళ్ళు ఎట్లా కానీ చంపేయాలని ప్లాన్ చేస్తుంటారు. సో అట్లా ఉండేవాడు. అసుర స్వభావము ఆ ఒక దేవతల స్వభావం. ఇది రెండు మనము ఫస్ట్ చాప్టర్ని చూసింటాం. తర్వాత సెకండ్ చాప్టర్లో కృష్ణుడు ఈ మోహం అనేది అర్జునుడికి ఎట్లా వచ్చింది అనేది చెప్పిండారు. నువ్వు ఏమనుకుంటారు? ఇప్పుడు నేను వాళ్ళు చంపేస్తానంటే వాళ్ళు చచ్చిపోతారు, మళ్ళీ వాళ్ళు ఉండేలేదు అని అనుకుంటావు. కానీ అట్లా ఏమీ లేదు. దేహం మాత్రమే నాశనం అవుతుంది. లోకం ఉండే ఆత్మ నాశనం అవుతలేదు. అది ఏం చేస్తుంది? వేరే దేహంకు పోతుంది. ఎట్లా? మనము ఒక రెంటెడ్ హౌస్లో ఉంటాం. ఆ రెంటెడ్ హౌస్లో ఉండేప్పుడు హౌస్ ఓనర్ ఇప్పుడు నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి అని చెప్తారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇల్లు పోతాం. అట్లనే భగవంతుడు ఒక జీవాత్మ ఈ దేహంలో ఉంటారు. వాళ్ళకు ఆ టైం అయిన తర్వాత భగవంతుడు ఏం చేస్తారు? ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇల్లు పోవాలా అంటారు. అప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుంది? ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇల్లు పోతుంది. అంతే అది. ఆ మరణం అనేది మనకు ఏమో ఒక
చాలా భయపడతాం. అట్లా భయపడేకి ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఆత్మ ఏం చేస్తుంది, ఒక దేహం నుంచి ఇంకొక దేహంకు పోతుంది. ఆత్మ ఎప్పుడు నాశమైతా లేదు అనేది మనము సెకండ్ చాప్టర్లో చూస్తాం. ఎందుకు భగవంతుడు అది అర్జునుడికి చెప్పారు అంటే, అర్జునుడు నా రిలేటివ్స్ చచ్చిపోయినారంటే అంతే, వాళ్ళు మళ్ళీ ఉండేలేదు అని చెప్పింటారు. దానికే కృష్ణుడు నువ్వు చంపేయలేదంటే కూడా వాళ్ళు ఒక్కరోజు చచ్చిపోతారు, అప్పుడు ఏం చేస్తారు అని అడిగినారు. సో నువ్వు సత్యుడుగా ఉండేది కాబట్టి నువ్వు కర్తవ్యం చేయాలా, నువ్వు డ్యూటీ చేయాలా, దానికే మీకు రైట్స్ ఉంది. ధర్మం స్థాపితం చేయాలంటే నువ్వు డ్యూటీ ఏమో అది చేయాలా. నువ్వు సత్యుడుగా ఉండి నువ్వు డ్యూటీ చేయలేదంటే దాని నుంచే నువ్వు పాపం వస్తుంది. కానీ నువ్వు నా సొంత వాళ్ళని నేను ఎట్లా చంపేది అని మీరు థింక్ చేసి అప్పుడు నువ్వు ధర్మం పాలనం చేయలేదంటే అప్పుడే నువ్వు నాశం వస్తుంది అని కృష్ణుడు ఆ సెకండ్ చాప్టర్లో చెప్పింటారు. ఇప్పుడు థర్డ్ చాప్టర్లో కృష్ణుడు ఏం చెప్తారంటే, ఆ అర్జునుడు అడిగింటారు, నేను ఎట్లా నా డ్యూటీ చేసేది అని అడిగింటారు. ఇది మనం అందరికీ చాలా చాలా ముఖ్యమైన ఒక విషయము. ఏమంటే మనమందరికీ మన డ్యూటీ అనేది ఏమి అని తెలియదు, ఆ డ్యూటీ ఎట్లా చేయాలనేది మనకు తెలియదు. ఈ భగవద్గీత మనం నేర్చుకునేసి మనకు మన డ్యూటీ అనేది ఏమి, అది ఎట్లా చేయాలా అనేది మనము నేర్చుకోవచ్చు. సో దానికే ఈ భగవద్గీత అనేది మన జీవితంలో చాలా చాలా ముఖ్యమైనది. సో ఇప్పుడు ఈ థర్డ్ చాప్టర్ ఇంకా గ్రహస్థుడిగా ఉండే వాళ్ళు అందరికీ చాలా చాలా ముఖ్యమైనది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 చాప్టరు గ్రహస్థుడిగా ఉండే వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైన ఒక చాప్టర్. ఎందుకంటే దీంట్లో భగవంతుడు ఎట్లా ఒక జీవాత్మ ఈ గ్రహస్థుడిగా ఉండి కూడా వాళ్ళు నాకు బాగా భక్తి చేయవచ్చు అనేది భగవంతుడు నేర్పిస్తుంటారు. సో దానికే ఈ థర్డ్ చాప్టర్ మనకు చాలా ముఖ్యమైనది. దాంట్లో భగవంతుడు మనకు ఏం చెప్తారు, దాంట్లో నుంచి ఏమి లెసన్స్ మనం నేర్చుకోవచ్చు అనేది మనము చూస్తాం. ఓకే, ఈ థర్డ్ చాప్టర్లో టోటల్గా ఎన్ని శ్లోకం ఉంది అంటే 43 శ్లోకము ఉంది. ఆ 43 శ్లోకంలో మనము నేర్చుకునేకి ఈజీగా ఏం చేసింటాం, ఆ 43 శ్లోకాన 4 అంటే 4 విభాగం చేసింటాం. ఓకే, సో ప్రతి ఒక్క భాగం నుంచి మనం ఏమి నేర్చుకుంటాము అనేది చూస్తాం. సో ఫస్ట్ భాగంలో ప్రొనౌన్సియేషన్ అంటే ఏమి అనేది మనము తెలుసుకుంటాం. ప్రొనౌన్సియేషన్ అంటే తెలుగులో ఏం చెప్తారు? ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, ప్రకటించడం అనౌన్స్ చేయడం. ఉచ్చారణ. ఓకే, థ్యాంక్ యూ. సో ఉచ్చారణ. ఇప్పుడు మనం అందరికి ఒక డౌట్ రావచ్చు, ఏమి ప్రభు కొన్ని టైం ముందుగానే మీరు చెప్పారో ఇట్లా గ్రహస్థుడిగా ఉండి కూడా ఎట్లా భక్తి చేయవచ్చు అనేది ఇట్లా ఇక్కడ చెప్తారని. కానీ ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఏం పెట్టిండారు? ఉచ్చారణం పెట్టిండారు. ఏమి ఇది? మనం అందరూ ఇల్లు ఇడిసేసి ప్యాకింగ్ చేసేకి మీరు ప్లాన్ చేస్తారా అని మీరు అడగవచ్చు. అట్లా ఏమీ లేదు. దానిలోగా ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణం అంటే ఏమి, అది మనము జీవితంలో ఎట్లా అది పాలన చేయవచ్చు అనేది మనం చూస్తాం. ఓకే, అది మొదటి భాగంలో మనం చూస్తాం. సెకండ్లో యోగా లీడర్ అని చెప్తారు. యోగా లీడర్ అంటే ఏమి? లీడర్ అంటే మనకు తెలుసు మెట్లు. ఆ మెట్లు అంటే ఒక్కొక్క మెట్టు పైన మనం ఎక్కి ఏం చేయవచ్చు, పైన పోవచ్చు. సో ఒకరు సాధారణంగా ఉండే ఒక జీవితం నుంచి ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఒక మంచి ఒక గొప్ప స్థితి పొందాలంటే దానికి ఏమి చేయాలా, ఒక్కొక్క మెట్లు ఎక్కి ఆ పరిస్థితికి పోవాలి. సో ఆ మెట్లు ఏమి అనేది మనము తెలుసుకోవచ్చు. ఆ మెట్లు తెలుసుకుంటామంటే మనం ఏం చేయవచ్చు, అట్లీస్ట్ మన లైఫ్లో అది మెల్లగా కానీ అది ఒక్కొక్క మెట్లు ఎక్కి
ఆ పరిస్థితి పొందవచ్చు. సో అది రెండవ భాగంలో చెప్తారు. మూడో ఆయన భాగంలో ఏం చెప్తారో, ఎట్లా ఒక ఎగ్జాంపులరీ లైఫ్ స్టైల్ అంటే వేరే వాళ్ళకు మన జీవితమే ఎట్లా మనమే ఎట్లా రోల్ మోడల్ గా ఉండేది. సింపుల్ గా చెప్పాలంటే మన జీవితము ఎట్లా వేరే వాళ్ళకు ఒక రోల్ మోడల్ గా ఉండేది, అది ఎట్లా చేసేది అనేది కృష్ణుడు మనకు నేర్పిస్తారు ఈ మూడైన భాగంలో. ఓకే, ఫోర్త్ భాగంలో ఏం చెప్తారంటే ఛాలెంజెస్. మన జీవితంలో ఎప్పుడు కూడా ఛాలెంజెస్ అనేది ఉంది. ప్రతి ఒక్క విషయంలో మనకు ఛాలెంజెస్ ఉంది. చిన్న పిల్లలుగా ఉండేటప్పటి నుంచే అది ఉంది. చిన్న పిల్లలుగా ఉండేప్పుడు స్కూల్కి వెళ్ళేదే ఒక ఛాలెంజ్. స్కూల్కి పోవాలంటే జాలీగా హ్యాపీగా పోయిండమ్మా. ఫస్ట్ స్కూల్ పంపించేప్పుడు లేదు, ఎన్నో ఏడుస్తాం. నేను పోలేదు అని ఏడుస్తాం. అక్కడ పోయిన తర్వాత ఏమి చేస్తాం, ఆ ఆ సిచ్యువేషన్ తెలుసుకొని ఓకే ఇక్కడ వచ్చేదిలో నాకేమీ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం వచ్చినా కూడా అది నేను ఎలా సాల్వ్ చేయాలా అనేది అక్కడ నేర్చుకున్న తర్వాత హ్యాపీగా స్కూల్కి పోయిండాం. తర్వాత కాలేజీ పోయింటాము. కాలేజీ పోయేప్పుడు ఒక భయము, ఇట్లా కాలేజీకి పోయేప్పుడు ఎవరెవరో వస్తారు అని భయము. చదవాలా, తర్వాత ఎగ్జామ్ రాయాలా, జాబ్ దొరకాల అని ఏమేమో భయం ఉంది. ఆ భయం కూడా ఏం చేసేటము, అక్కడ పోయేసి సిచ్యువేషన్ తెలుసుకొని నేర్చుకొని అది మనము క్లియర్ చేసినాము. ఇట్లా నెక్స్ట్ ఏమి, పెళ్లి అవ్వాలని ఒక ఫియర్, ఛాలెంజ్. పెళ్లి అయిన తర్వాత ఒక ఛాలెంజ్. ఇది అన్ని ఏం చేస్తాం, ఈ అన్ని సిచ్యువేషన్ లో కూడా మనము ఆ సిచ్యువేషన్ లోగా వెళ్ళి ఆ సిచ్యువేషన్ చూసి అది ఎట్లా హ్యాండిల్ చేయాలా అనేది నేర్చుకొని మనము అది సక్సెస్ చేసింటాం కదా. అట్లా మనకు ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉండవచ్చు. ఆ ఛాలెంజెస్ మనం చూసి చూస్తావా, స్పిరిచువల్ లైఫ్ అంటే ఇట్లా ఛాలెంజెస్ ఉంది. అది ఎందుకు, మనము హ్యాపీగా మన జీవితం ఇట్లనే జీవించవచ్చు కదా, ఎందుకు నేను ఈ ఛాలెంజెస్ నేను తీసుకోవాలా, ఆ రంగా నేను ఇంట్లో కూకోవచ్చు, ఎందుకు నేను ఇది స్పిరిచువల్ లైఫ్ ప్రాక్టీస్ చేయాలా అని మనం అనుకుంటాం. ఇట్లా మనం సంపాద్యం చేసేదిలా మనం అట్లా థింక్ చేస్తామా, ఎందుకురా పనికి పోతామంటే చాలా ఛాలెంజెస్ ఉంది, బిజినెస్ చేస్తామంటే చాలా ఛాలెంజెస్ ఉంటుంది, అది ఎందుకు మనకు ఇంట్లో కూకొని ఏమి అది వస్తుందో ఆటోమేటిక్లీ ఏమి మనకు దొరుకుతుందో దాంట్లో హ్యాపీగా ఉండమా, అట్లా మనము ఉండేది లేదు. అప్పుడు మాత్రము ఎస్, లైఫ్ అంటే ఛాలెంజ్ ఉంటుంది, ఆ ఛాలెంజెస్ ఏం చేయాలా, అది ఫేస్ చేయాలా అని అప్పుడు గట్టిగా మాట్లాడతాం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఏమో ఒక ఛాలెంజెస్ వచ్చింది అంటే వద్దురా, ఇది మనకు చేసేకి అయ్యలేదు అని ఏం చేస్తాం, అది ఇడిసేసి పోతాం. అట్లా చేయకూడదు, అది తప్పు. సో దానికే భగవంతుడు ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటుంది. ఆ ఛాలెంజెస్ ఎట్లా మనము ఫేస్ చేయాలా అనేది కూడా ఇక్కడ భగవంతుడు మనకు నేర్పిస్తుంటారు. సో ఇక్కడ ఈ చాప్టర్ లో మంచి విషయాలు మనకు భగవంతుడు చెప్తారు. ఎట్లా జీవితము చేయాలా, వేరే వాళ్ళకు ఒక రోల్ మోడల్ గా ఎట్లా ఉండాలా, తర్వాత ఆ జీవితంలో మనకు ఛాలెంజెస్ వచ్చింది అంటే కూడా ఆ ఛాలెంజెస్ ఎట్లా ఫేస్ చేయాలా, ఇది అన్ని మనకు ఈడ చెప్తుంటారు. సో లోకపోతాం చాప్టర్ లో ఏం చెప్తారని చూస్తాం. ఓకే, సో ఇది మూడైన చాప్టర్ లో ఉండే 5th శ్లోకం. నహి క్షణం నహి కశ్చిత్ క్షణమపి జాదు తిష్టతి అకర్మకృత్ కార్యతే హి అవశ్య కర్మ సర్వ ప్రకృతి జయగుణై. ఎవరు చదువుతారా ట్రాన్స్లేషన్? Everyone is forced to act helplessly according to the qualities he has acquired from the morals of materials nature. You can refrain from doing something not even for a moment.
మ్యూట్ చేసుకుంటా అందరూ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ శ్లోకం మనము ఎంతకు చూస్తుంటాం? భగవద్గీతల ఈ 5th శ్లోక, 3rd చాప్టర్ లో 5th శ్లోకం ఎంతకు తీసుకుంటాం అంటే, ఇప్పుడు మనము ఫస్ట్ చూస్తున్న ఒక భాగము సెక్షన్ ఏమంటే ఉచ్చారణం, అది మనము చూస్తుంటాం. ఓకే, అది జ్ఞాపకం పెట్టుకోండి. కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తారు అంటే, నగి కశ్చిత్ క్షణమపి, ఒక నిమిషం కూడా ఒకరికి ఏం చేసేకి ఆయలేదు, ఊరికే ఉండేకి ఆయలేదు, ఏమి పని చేయలేదని అట్లా ఆరాంగా సైలెంట్ గా కూకోనికి ఎవరికి అవుతుందియా? ఒక్క నిమిషం కూడా అట్లా కూకోనికి ఆయలేదు. అట్లా ఎవరు ఉంటారా అంటే మనకు చెప్పవచ్చు, నిద్రపోయేప్పుడు మనం ఏమి పని చేయలేదే ప్రభు, నిద్రపోయేప్పుడు ఏమీ పని చేసేలేదే, అప్పుడు నేను యాక్టివ్లెస్ గానే ఉంటేనే అని కాదు. అప్పుడు కూడా మనం ఏం చేస్తాం, నిద్రపోయేది అని ఒక పని, అది ఆ పని చేస్తుంటాం. అప్పుడు కూడా శ్వాసం చేసేది అని ఒక పని, అది నడుస్తుంది. సో నిద్రపోయేప్పుడు అట్లనే ఒక స్టాచ్యూ అలాగా మనం ఉంటామా? లేదు, ఇట్లా ఇట్లా అని తిరుగుతూ ఉంటాము కదా. సో అప్పుడు కూడా బాడీ అనేది మూమెంట్ లో ఉంటే ఉంటుంది. బాడీలోగా పార్ట్స్ ఉంది, ఆర్గన్స్, అది కూడా ఏం చేస్తుంది, పని చేస్తే ఉంది. సో క్షణమభి జాదు తిష్టది అకర్మకృత్, ఒక పని చేయలేదు అని ఒక్క నిమిషం కూడా ఒక జీవుడికి ఉండేకి ఆయలేదు అని కృష్ణుడు ఇక్కడ చెప్తారు. అట్లా ఉంది అంటే ఇక్కడ ఉచ్చారణం చేసేది ఎట్లా, ఆ రినౌన్సియేషన్ చేసేది ఎట్లా? ఉచ్చారణం అంటే ఏమి పని చేయకూడదు అని అర్జునుడు థింక్ చేస్తుంటారు. దానికే కృష్ణుడు ఇక్కడ చెప్తారు, ఉచ్చారణం చేసేకి అవసరం ఆయలేదు. ఎందుకంటే జీవాత్మ ఎప్పుడు పని చేసేది దానికి ఉండే ఒక స్వభావము, అది ఏం చేస్తుంది, ఫోర్స్ఫుల్ గా ఒక పని చేసేకి అది ఫోర్స్ చేస్తుంది. ఇది గుణాలు, ఈ భౌతిక జగత్తులో ఉండే గుణము, అది ఇంకా 16th 17th చాప్టర్ లో అది డీటెయిల్ గా చూస్తాము. ఇప్పుడు తెలుసుకోండి, మనం అందరికీ లోగా ముగ్గుణము ఉంది, సత్వగుణము, రజోగుణము, తమో గుణము అన్ని గుణము ఉంది. ఆ గుణం నుంచి మనం ఏం చేస్తాము, ఒక పని చేస్తాం. నిద్రపోయామంటే కూడా నిద్రపోయేది అనేది ఒక పనినే, అది తమో గుణంలో చేసిన ఒక పని. నేను ఏమో ఒక కంపెనీకి పోయింటాను, ఆడ పని చేస్తానంటే అది రజోగుణంలో చేసేది. ఓకే, నేను ఇట్లా ఏమి పని చేయలేదు, నేను సైలెంట్ గా నేను మెడిటేషన్ చేస్తానని చెప్తామంటే కూడా అది కూడా ఒక పని, అది సాత్విక గుణంలో చేసిన పని. సో ఇట్లా ఏమో ఒక పనిలో మీరు ఉండాల, ఏమి చేయలేదు లేకుండా మీరు కూకోనికి ఆయలేదు అని కృష్ణుడు ఈడ చెప్తారు. సో స్వభావంగానే ఈ ఆత్మ ఏం చేస్తుంది, ఒక యాక్షన్ లో ఎప్పుడు ఉంటుంది, అది ఆత్మకు ఉండే ఒక స్వభావము. మీరు ఎవరు చూసింటారా ఇట్లా ఏమి పని చేయలేదని ఉండేవాళ్ళు? ఎవరు లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడు పని చేస్తే ఉండేవాళ్ళు రినౌన్సియేషన్ ఎట్లా చేస్తారు, ఉచ్చారణం ఎలా చేస్తారు, అది ఇప్పుడు మనకు క్వశ్చన్ రావచ్చు. సో దానికి మనము ఫస్ట్ ఏమి తెలుసుకోవాలా అంటే, ఉచ్చారణం అంటే ఏమి, అది కరెక్ట్ గా చేసిన ఉచ్చారణం అంటే ఏమి, తప్పుగా చేసినది ఏమి, ఇది అన్ని మనము తెలుసుకోవాలి. సో అది ఇక్కడ మనం నేర్చుకోవాలి. ప్రొనౌన్సియేషన్ అది ఇట్లా 4 విధంగా ఉంది. నిజమైన ఒక ఉచ్చారణం ఏమి, మిత్, సుళ్ళు కదా, మిత్. ఓకే, అట్లా ఉండే ఒక రినౌన్సియేషన్ అంటే ఏమి, రియల్ అండ్ ఫేక్, దానికి రెండుకు ఉండే ఒక డిఫరెన్స్ ఏమి, తర్వాత నిజంగా ఒక ఉచ్చారణం చేసేది, రినౌన్సియేషన్ చేసేది ఎట్లా, ఇది అన్ని ఇప్పుడు మనము చూస్తాం. అది చూస్తామంటే తెలుస్తుంది, ఎప్పుడు ఒక యాక్షన్ లో ఉండే ఒక జీవుడు ఎట్లా రినౌన్సియేషన్ చేసేకి అవుతుంది, అది ఇప్పుడు చూడాల.
జ్ఞాపకం పెట్టుకుని. ఓకే, సో ఇప్పుడు రెనౌన్సియేషన్ అంటే ఏమి, నిజమైన రెనౌన్సియేషన్ అంటే ఏమి, అది మనము తెలుసుకోవాలి. సో డిటాచ్మెంట్ ఫ్రమ్ పొసెసివ్నెస్, ఇది రెండు విషయము ఉండాల. ఉచ్చారణం అంటే మనకు తెలిసినది అన్ని పని ఇడిసేసి పోయేది అనేది ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణం అని మనము అనుకుంటాం. కానీ కృష్ణుడి ఈడ ఏమి చెప్తారంటే రెనౌన్సియేషన్ అనేదికి రెండు విషయం కావాలా. అది ఉంది అంటే రెనౌన్సియేషన్ అని చెప్పేకి అవుతుంది, అది లేదంటే అది రెనౌన్సియేషనే కాదు అని కృష్ణుడు చెప్తారు. ఓకే, సో ఏమి అది, నాకు ఒక వస్తువు పైన ఉండే ఒక ప్రభుత్వం, ఇది నా ఇది అని ఉండే ఒక ప్రభుత్వం, కరెక్ట్. అది పొసెసివ్నెస్ అంటే ప్రభుత్వం అనేది. Possessiveness అంటే like a strong feeling of నా ఇది అని ఉండేది, ఇది నా ఇది అని. ఓకే, సో ఇప్పుడు గురూజీ, కుళ్ళు ప్రభు. పొసెసివ్నెస్ అంటే నా సొంతమైనది. గుడ్, నా సొంతమైనది అని ఒకటి, దాని నుంచి మనము బయట రావాలా. అదే నిజమైన ఒక ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ. ఎట్లా ఇది అట్లా చెప్పేకి ఎట్లా అవుతుంది, నా ఇది అని చెప్పేకి అవుతుంది. నా దగ్గర ఒక మొబైల్ ఉంది, అది నా ఇది లేదు అని చెప్పేకి అవుతుందియా? అట్లా చెప్తామంటే నువ్వు మొబైల్ లేదే, మళ్ళీ ఎందుకు నువ్వు పెట్టుకుంటారు, మీరు వేరే ఎవరి దగ్గర నుంచి దొంగతనం చేసినారా అని అడుగుతారు, ప్రాబ్లం అయిపోతుంది. అంటే అది ఎట్లా ఫాలో చేసేది, నా ఇది అని థింక్ చేయకూడదు, అది ఎట్లా చేసేది? ఎవరు చెప్తారా ఆన్సరు? నా దగ్గర మొబైల్ ఉంది, ఇది నా ఇది లేదు అంటాను అంటే పక్కంలో ఉండేవారు ఏం చెప్తారు, మీది లేదంటే మళ్ళీ మీరు ఎందుకు పెట్టుకుంటారంటారు, లేదంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి మీరు దొంగతనం చేసినారా అని అడుగుతారు. అట్లా ఉంది అంటే ఇది నా ఇది లేదు అని ఎట్లా చెప్పేది? చెప్పండి ఎవరైనా, ఇది క్వశ్చన్ నేను మీ దగ్గర అడిగేది. అట్లా చెప్పేకి అవుతుందియా? అవుతుంది గురూజీ. ఎట్లా? దేవుడు నాకు అందించాడు ఇది. ఎస్, వెరీ గుడ్. ఇది నా ఇది లేదు అంటే ఏమి మీనింగో, భగవంతుడు దేవుడు నాకు ఇచ్చిండారు అని ఒక భావంలో ఉండేది, అది నిజమైన ఒక ఉచ్చారణ. ఇంకా ఒకటి నేనే అనుభవించాలా అని ఒక భావం మనకు ఉండేది, ఇది నేనే అనుభవించాలా అనేది, అది ఉండకూడదు. అది లేదంటే నిజంగా ఒకరు అప్పుడే ఉచ్చారణంలో ఉండారు అని ఒక మీనింగ్. నేనే అనుభవించాలా అంటే మనకు అన్ని నాకే కావాలని ఉండేది. దానికే ఈశో ఉపనిషత్ అని ఒక ఉపనిషత్ ఉంది, దాంట్లో చెప్తారు ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన దృక్తేన పుంచీదా మా కృత కస్య స్విద్దనం. కస్య స్విద్దనం అంటే ఇది ఎవరు ధనము, ఎవరు ప్రాపర్టీ అని అడుగుతారు. ఇది ఈ ప్రపంచము ఎవరు ప్రాపర్టీ? నేను తీసుకువచ్చానా, నేను చేసిందేనా? నేను ఏమి చేయలేదు, అన్ని ఈడ ఉంది, ఈడ ఉండేది నేను ఏం చేసుకున్నాను, నేను ఉపయోగం చేస్తుంటాను. అంటే ఇక్కడ సృష్టి అయిన అందరికీ ఇది ఉపయోగం చేసుకోనికి రైట్స్ ఉంది, కానీ నేను ఏం చేస్తాను, వేరే ఎవరికి అది రైట్స్ లేదు, నాకే ఉంది అని ఏం చేస్తాను, వేరే వాళ్ళకు ఇచ్చేకి నాకు ఆ మనసు లేదు, అన్ని నాకే కావాలా అని ఏం చేస్తాను, అన్ని నేనే పెట్టుకుంటాను. ఇది బయట ఉండే వాళ్ళకి చెప్పేది వేరే విషయము, ఒక ఫ్యామిలీలోగా ఉండే వాళ్ళే ఏం చేస్తారో ఇది నాకే కావాలని ఫైట్ చేస్తారు. ప్రాపర్టీ విభాగం చేసేప్పుడు ఏం చేస్తారో, వాళ్ళకి ఎందుకు అంత ఇచ్చిండారో, నేనే మీరు ఇప్పుడు ఇన్ని రోజు చూసేనే కదా, నాకు ఇది ఇయ్యాలా, ఇది నాకే కావాలా అని ఏం చేస్తారు, ఫైట్ చేస్తారు.
ఎందుకు నేనే అనుభవించాలా అని ఒక స్వభావం, దానికే ఆ ఫైట్ వస్తుంది. కానీ ఎప్పుడు ఇది సృష్టి చేసినదే నేను లేదు అని మనం థింక్ చేస్తామో అప్పుడు అది నేను అనుభవించేకి కూడా అది నాకు అధికారం లేదు అని మనము థింక్ చేస్తాం. అది ఇంపార్టెంట్. అది మనం అట్లా చూడలేదు, దానికి ఏం చేస్తాము, అన్ని నేనే అనుభవించాలా అని థింక్ చేస్తాం. సో ఎప్పుడు ఇది నాది లేదు అని నేను థింక్ చేస్తానో, ఎప్పుడు ఇది ఏమి నేను తీసుకురాలేదు అని థింక్ చేస్తానో, ఎప్పుడు ఇది అన్ని భగవంతుడు దేవుడు ఇచ్చిండారు అని నేను థింక్ చేస్తానో, అప్పుడు నేను ఏం చేస్తాను, నేను అనుభవించేది అనేది ఏమి లేదు అని ఒక పరిస్థితికి వస్తాం. అట్లా ఒక పరిస్థితి వచ్చేటప్పుడు న్యాచురల్ గా మనం ఎట్లా ఉంటాం, రెనౌన్స్డ్ గా ఉంటాం. సో అట్లా ఉండాల. దానికోసము పని చేయకూడదని ఏమి లేదు, పని చేయాలా. పని చేసుకొని ఉండేటప్పుడే ఇది ఇది లేదు, ఇది నేనే అనుభవించాలా అని ఒక భావము లేకునే మనం పని చేయాలని కృష్ణుడు చెప్తుంటారు. మనకు అది లేదు, అది ఎట్లా చేయాలని తెలియదు, దానికే ప్రాబ్లం. ఎక్కడ పోయినా కూడా ఇంట్లో అదే ప్రాబ్లము, ఆఫీస్లో అదే ప్రాబ్లము, ఫ్రెండ్స్ జోతుల అదే ప్రాబ్లం. అన్ని ప్లేస్లో నేను ఇది అని పెట్టుకుంటాము. ఆ భావము ఏమి చేయాలా, బదలాల. అది మనము చేంజ్ చేస్తామంటే మన జీవితము హ్యాపీగా ఉండవచ్చు. అదే నిజమైన ఒక రెనౌన్సియేషన్. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పిల్లలు ఉంటారు, వాళ్ళ మనము చదివిపిస్తాం. చదివిపించేది ఎందుకు, వాళ్ళు నాకు మళ్ళీ సంపాద్యం చేసి ఇవ్వాలనియా? అట్లా ఒకది ఉంది అంటే, నువ్వు కష్టపడి నేను చదివిపించాను, దానికి నువ్వు ఏం చేయాలా, నాకు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలా అని ఆ ఎక్స్పెక్టేషన్ ఉంది. రెనౌన్సియేషన్ లేదు. నా డ్యూటీ చేసినేను అని ఒక రెనౌన్సియేషన్ లేదు, దానికే అది ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలంటే కోపం వస్తుంది. అది ప్రాబ్లం. సో అట్లా రెనౌన్స్డ్ గా ఉండాలా అని చెప్తారు. సో ఒక గ్రహస్థుడు కూడా ఇట్లా ఏమి చేయవచ్చు, వాళ్ళు ఉచ్చారణంగా ఉండేకి అవుతుంది. వాళ్ళు ఒక సన్యాసిని ఇంకా వాళ్ళే బెత్తవాళ్ళని చెప్తారు. కృష్ణుడే గీతలు చెప్తారు. ఎవరో ఒక గ్రహస్థుడు, వాళ్ళు ఇంట్లో ఉంటారు, ఫ్యామిలీ జ్యోతిలో ఉంటారు, వాళ్ళు ఒక సన్యాసిని ఇంకా పెద్దవాళ్ళని చెప్తారు. ఎట్లా అది చెప్పేకి అవుతుంది? ఒక్క సమయము ఒక సన్యాసి వాళ్ళు ఏం చేస్తారు, అడవి పోయింటారు. అడవి పోయేసి తపస్సు చేస్తుంటారు. తపస్సు చేసి వాళ్ళకు చాలా శక్తి వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు ఒక చెట్టు కింద కూకొని మెడిటేషన్ చేస్తారు. అప్పుడు ఏం అయింది, ఒక బర్డ్ అంటే ఏమి తెలుగులో? చెడు. చెడు ప్రభుజీ. చెట్టు, బర్డ్ అంటే చెట్టు, చెడు పురియల. సరే, ఓకే, బర్డ్ అందరికి అర్థం అవుతుంది కదా. ఆ బర్డ్ ఏం చేసింది, ఆ రిషి పైన స్టూల్ పాస్ చేసింది. వాళ్ళు చూసినారు, ఏమి అది నా పైన ఏమో పడి. గురూజీ క్షమించండి, బర్డ్ పక్షి. పక్షి, వెరీ గుడ్, పక్షి కరెక్ట్. ఆ పక్షి ఏం చేసింది, ఆ రిషి పైన స్టూల్ పాస్ చేసింది. అది చూసి వాళ్ళు కోపం వచ్చింది. కోపంగా ఆ పక్షి చూసిండారు. చూసినప్పుడు ఏమైంది, ఇమీడియట్ గా అది పసుపం అయిపోయింది. వాళ్ళకు చాలా హ్యాపీ అయింది. నా దగ్గర ఇంత పవర్ ఉంది అని నాకే తెలియదే, పర్వాలేదే అని వాళ్ళు అట్లా గర్వంగా ఉంటారు. వాళ్ళు ఒక్కరోజు ఏం చేసిండారు, ఒక గ్రామంలోకి పోయిండారు. పోయి సన్యాసులు ఏం చేస్తారు, భిక్ష తీసుకొని జీవితం చేస్తారు. సో ఒక గృహస్థుడు ఇంటికి పోయి వాళ్ళు భిక్షాం దేహి అని ఏడుస్తారు, అంటే పిలుస్తారు. అప్పుడు ఇంట్లోగా ఒక అమ్మాయి ఉండారు. ఆ అమ్మాయి చెప్తారు, ఉండంట 5 minutes, నేను లోగా ఒక పనిలో ఉన్నాను, నిన్ను వచ్చేస్తాను, ఒక 5 minutes ఉండంట అని చెప్తారు. వీళ్ళు వెయిట్ చేస్తారు. 10 minutes అయింది, ఆ అమ్మాయి రాలేదు. మళ్ళీ భిక్షాం దేహి అన్నారు, ఒక 5 minutes ఉండంట వచ్చేస్తాను అంటారు. మళ్ళీ వెయిట్ చేస్తారు. 10 minutes అయింది, రాలేదు.
వాళ్ళకి చాలా కోపం అయింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింటారు, కొంచెం వాళ్ళ కోసము అన్నం తీసుకు వచ్చింటారు. వచ్చేప్పుడు వీళ్ళకి చాలా కోపం వచ్చి ఏం చేస్తారు, కోపంగా ఆ అమ్మాయి చూస్తారు, అని కోపంగా చూస్తారు. కానీ ఆ అమ్మాయికి ఏమీ ఆయలేదు. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది, ఏమి అప్పుడు నేను చూసేప్పుడు ఆ పక్షి పసుపమ్మ అయింది, ఈ అమ్మాయికి ఏమీ ఆలేదని ఆలోచన చేస్తుంటారు. అప్పుడు ఆ అమ్మాయి చెప్తారు, ఏమయ్యా నువ్వు నన్ను ఆ పక్షి అని అనుకున్నారా అని ఆ అమ్మాయి అడిగారు. అది విని వీళ్ళకి చాలా షాక్ అయిపోయింది. ఏమమ్మా ఎట్లా మీకు ఇది తెలుసు? నేను అడవిలో ఉన్నప్పుడు ఎవరు అక్కడ లేదు, ఎవరు చూడలేదు, నాకే అది ఏమైంది అనేది తెలుసు. కానీ మీకు ఎప్పుడు అది తెలిసింది అనేది అని వీళ్ళకు చాలా సర్ప్రైజ్ అయింది. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింటారు, అన్ని తెలుసు, ఇట్లా చిన్న పుట్ట శక్తులు అన్ని ఒకరికి ఎవరు కూడా ఒక తపస్యం చేస్తారంటే వాళ్ళకు కూడా వస్తుంది. అది మీకే వస్తుంది, మీరు పెద్దవాళ్ళని మీరు థింక్ చేయకూడదు, గృహస్థుడికి కూడా అది వస్తుంది అన్నారు. ఎట్లా అది సాధ్యం అంటారు? నేను నా డ్యూటీ పర్ఫెక్ట్ గా చేస్తుంటాను. నేను మీరు పిలిచినప్పుడు ఎందుకు రాలేదు? నా హస్బెండ్ ఉంటారు, వాళ్ళకు నేను సర్వీస్ చేస్తుంటాను, దానికే నేను కొంచెం లేట్గా వచ్చాను. సో ఒక వైఫ్ అలాగా నేను ఉంటాను, వైఫ్కి ఏమి డ్యూటీయో అది నేను పర్ఫెక్ట్ గా చేస్తుంటాను, ఆ డ్యూటీ నేను పర్ఫెక్ట్ గా చేస్తుంటాను. దాని నుంచి ఆ నాకు కూడా ఆ శక్తి ఉంది అని ఆ అమ్మాయి చెప్పారు. వాళ్ళకు చాలా సర్ప్రైజ్ అయింది. ఓ అట్లనా, నేను ఏమో ఒక సన్యాసిలో నేనే పెద్దవాళ్ళని అనుకున్నాను అని అప్పుడు వాళ్ళు అది తెలుసుకున్నారు. సో ఏమంటే ఇక్కడ మనం తెలుసుకునేది, ఒక గృహస్థుడుకు వాళ్ళకు ఉండే ఆ డ్యూటీ పర్ఫెక్ట్ గా చేసి భగవంతుడికి భక్తి చేసుకుని ఉండారంటే వాళ్ళు ఒక సన్యాసిని ఇంకా పెద్దవాళ్ళు అనేది మనము తెలుసుకోవాలి. కానీ మనకు ఆ గృహస్థ జీవితము ఎట్లా ఒక డ్యూటీ ఎలాగా చేసేది, దాంట్లో ఒక బాంధవ్యం లేకునే ఎట్లా ఆ డ్యూటీ చేసేది అనేది మనకు తెలుసలేదు. అదే ఇక్కడ ప్రాబ్లం. అది ఇక్కడ చెప్తారు కృష్ణుడు ఎట్లా అది అట్లా ఉండేది అనేది. సో ఇప్పుడు ఆ ఒక మిత్ అంటే సన్యాసం, మిత్ నైనా పొయ్యాన సుల్లా లై, లై అంటే తెలుగులో ఏమి? అపోహ అపోహ అపోహ, అపోహ అపోహ. మెత్త అంటే అపోహ. ఓకే, ఒక అపోహ అట్లా ఉండే ఒక ఉచ్చారణం అంటే ఏమి అనేది ఇప్పుడు మనము తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం అంటే మనము ఫ్యామిలీ ఇడిసేసి పోయేది అనేది కాదు. ఆధ్యాత్మిక జీవితం అంటే ఫ్యామిలీ జ్యోతిలో ఉండి కూడా మనము చెయ్యవచ్చు అనేది మనం తెలుసుకోవాలి. ఎన్నో జనాలు ఏమనుకుంటారు, ఆధ్యాత్మిక జీవితం పోయినారా, ఓ మీరు హరే కృష్ణ వాళ్ళ జతలో పోయినారా అంతే, ఇల్లు ఇడిసేసి పోతారా అని చెప్తారు. అట్లా ఎవరు ఇల్లు ఇడిసేసి వచ్చేకి ఏమీ అవసరం లేదు. అది నిజమైన ఒక ఉచ్చారణము కాదు. సో అది ఇక్కడ మనము క్లియర్ గా తెలుసుకోవాలా. నేను దానికి ఇప్పుడు అది స్ట్రాంగ్ గా చెప్తుంటాను. మనము ఇంట్లో ఉండి కూడా ఏమి చేయవచ్చు, బాగా భక్తి చేయవచ్చు, అది రినౌన్స్డ్ గా ఉండేకి అవుతుంది. అది తెలుసుకోవాలా. సో నిజమైన ఒక ఉచ్చారణం అంటే ఏమి, ఒక ఫేక్ అట్లా ఉండే ఒక రినౌన్సియేషన్ అంటే ఏమి? నిజమైన ఆధ్యాత్మిక జీవితము రినౌన్సియేషన్ అంటే ఏమి, ఒకరు మైండ్ ప్యూర్ గా ఉండాలి, శుద్ధంగా ఉండాలి, అదే నిజమైన ఒక ఉచ్చారణం. ఒకరు సన్యాసి ఎలాగా బట్టలు వేసుకొని వాళ్ళు అప్పుడు కూడా ఆడవాళ్ళే వాళ్ళు థింక్ చేస్తుంటారంటే వాళ్ళు సన్యాసి బట్టలు వేసుకొని ఏమి ప్రయోజనము, సన్యాసిగా డ్రెస్ వేసుకొని ఇట్లా తినాలా, అది తినాలా, ఇది తినాలా అని వాళ్ళు థింక్ చేస్తారంటే దాంట్లో ఏమి ప్రయోజనము? అది నిజమైన ఒక సన్యాసము కాదు. అట్లా ఉండే సన్యాసము మన సొసైటీకి అది ఒక డిస్టర్బెన్స్ అని కృష్ణుడే భగవద్గీతలో చెప్తారు. సో అట్లా ఎవరు సన్యాసం తీసుకోవాలని కృష్ణుడు చెప్పలేదు. దానికి ఏమి చేయాలా, బెటర్ గృహస్థుడిగానే ఉండేకే ఉండాలి, అదే మంచిది అని కృష్ణుడు చెప్తారు.
ఓకే. సో ఇప్పుడు ఆ ఉచ్చారణం అనేది ఎట్లా చెయ్యాలా అని మనకు ఒక డౌట్ రావచ్చు. దానికి ఇక్కడ కృష్ణుడు చెప్తారు అది ఎట్లా చేయవచ్చు అని. యజ్ఞర్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాశర. ట్రాన్స్లేషన్ ఎవరు చదువుతారా? Work done as a sacrifice for Vishnu has to be performed. Otherwise, work causes bondage in this material world. Therefore, O son of Kunti, perform your prescribed duties for his satisfaction, and in that way, you will always remain free from bondage. యా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తారో, ఆ బాంధవ్యం అనేది లేకునే ఎట్లా పని చేసేది అనేది చెప్తుంటారు. ఎట్లా అది పని చేసేది? మనం చేసిన పని అన్ని ఏమి చేయాలా? భగవంతుడు కృష్ణుడి కోసము చెయ్యాలా. దేవుడు కృష్ణుడి కోసం మనం చేస్తామంటే అప్పుడు ఆ పని నుంచి మనకు ఒక బాంధవ్యం అనేది వచ్చలేదు. ఆ పని నుంచి ఒక కర్మ అనేది మనకు వచ్చలేదు. ఇప్పుడు మనము ఈ జీవితం తీసుకొని ఈ జీవితంలో మనం కష్టపడుతుంటాం. ఈ కష్టపడేది ఎందుకు, ఎట్లా ఇది కష్టం వచ్చింది అంటే ముందుగా జన్మంలో మనం చేసిన ఒక కర్మము. ముందుగా జన్మంలో కర్మం ఎట్లా వచ్చింది? ఎందుకంటే నేను చేసిన పని భగవంతుడికి అర్పణం చేయలేదు, భగవంతుడి కోసరం అని నేను చేయలేదు. దాని నుంచి ఏమైంది? కర్మ వచ్చింది. ఆ కర్మ నుంచి నేను ఇప్పుడు పుట్టినాను. అట్లీస్ట్ ఇప్పుడు ఏమి చేయాలా? ఈ జన్మంలో నేను చేసిన పని నుంచి నాకు కర్మం రాకూడదు, నాకు బాంధవ్యం రాకూడదు అంటే ఏమి చేయాలా? అది మనము భగవంతుడికి అర్పణం చేయాలా. సో ఎప్పుడు మనము చేసిన పని నుంచి వచ్చిన ఒక ఫలము భగవంతుడికి అర్పణం చేస్తామో అప్పుడు దాని నుంచి మనకు బాంధవ్యం వచ్చేలేదు. ఇట్లా మనం ఏం చేయవచ్చు? ఉచ్చారణ మన జీవితం చేసేకి అవుతుంది. ఇప్పుడు మనకు అది డౌట్ రావచ్చు, ఎట్లా నా చేసిన పని భగవంతుడికి నేను అర్పణం చేసేకి అవుతుంది? దానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు. ఎట్లా అంటే మనం చేస్తున్న పని ఏమీ కూడా ఉండవచ్చు. ఇక్కడ పిక్చర్లో చూసేదిలాగా ఒకరు ఏం చేస్తారు, ఒకరు ఈ గార్లను చేస్తారు, మాల చేస్తారు. ఆ మాల చేసేది వాళ్ళు ఫ్యామిలీ జీవితం నడిచే కోసం చేస్తారు. కానీ దాంట్లో ఒక భాగం ఏం చేస్తారు? కృష్ణుడు భగవంతుడు కానీ అది అర్పితం చేసింటారు, అర్పణం చేసింటారు. సో ఇట్లా ఎవరు ఒకరు వాళ్ళు చేసిన పని నుంచి వచ్చిన ఒక ఫలం అనేది అది ఏం పని కూడా ఉండవచ్చు. ఏమి పని చేస్తారో అది ఏమి చేయాలా? అది భగవంతుడికి అర్పణం చేయాలా. అట్లా అర్పణం చేస్తామంటే అప్పుడు ఆ పని నుంచి వచ్చిన కర్మ మనకు వచ్చేలేదు, ఆ పాపం వచ్చేలేదు, మనకు బాంధవ్యం వచ్చేలేదు. దాని ఇంకా భగవంతుడు ఖుషి పడతారు, మనము భగవంతుడు ధామము వెళ్ళవచ్చు అని ఇక్కడ చెప్తారు. సో దానికే మనం ఏమి చేయాలా? మన జీవితంలో ఉండే డ్యూటీస్ రెండు మనము బ్యాలెన్స్ చేయాలా. ఏమి? బాడీ, మైండ్, దీనికి ఉండే ఒక డ్యూటీ, తర్వాత ఆత్మకని ఉండే ఒక డ్యూటీ. ఇది రెండు మనం ఏమి చేయాలా? బ్యాలెన్స్ చేసేటలా. అది బ్యాలెన్స్ చేసేటమంటే మనకు ఈ కర్మ అనేది వచ్చేలేదు. బ్యాలెన్స్ చేసేది అంటే ఏమి? బాడీ, దేహంకు ఉండే ఒక పని అనేది మనము చేయాలా. అది మనం ఇడిసేకి రాయలేదు, అది ఖచ్చితంగా చేయాలా. ఎందుకంటే అది ఫస్టే చూసింటాము, మనం ఏమి పని చేయలేదంటే మనం దేహమే కాపాడేకి ఆయలేదు. సో అది చేయాలా. సేమ్ టైం అది ఆత్మకు కూడా ఒక పని చేయాలి. ఎట్లా? దేహంకు చేసిన పని అది భగవంతుడికి అర్పణం చేసేటాల. అంతే. అది భగవంతుడికి అర్పణం చేసేటం అంటే అది ఆత్మకని అయిపోతుంది. అంతే, చాలా సింపుల్. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, ఏమి అన్ని మనం చేస్తున్న పని ఎట్లా మనము భగవంతుడికి అర్పణం చేయవచ్చు అని. దానికి కృష్ణుడు గీడ ఏం చెప్తారు? యజ్ఞర్థాత్ కర్మణో అన్యత్ర యజ్ఞశిష్టాసినో సంతో ముచ్యంతే సర్వకల్పిషై
ఉంచంతే తే త్వగం పాపం ఏ పశ్యంతి ఆత్మకారణ. చదవండి ఎవరైనా ట్రాన్స్లేషన్. The devotees of the Lord are released from all kinds of sins because they eat food which is offered first for sacrifice. Others who prepare food for personal self enjoyment rarely eat only sin. కృష్ణ ఏం చెప్తారు ఇప్పుడు మనము ఆ ఈ 3rd చాప్టర్ లో 2వ భాగంకు వచ్చింటాం, 2nd డివిజన్ కు వచ్చింటాం. యోగా లీడర్ గురించి కృష్ణుడు ఈడ చెప్తారు. ఎట్లా మనము ఉండే ఒక తక్కువ అయిన ఒక పరిస్థితి, సాధారణంగా ఒక జీవితం చేస్తుంటాం, దాని నుంచి ఎట్లా ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఉన్నతమైన ఒక పరిస్థితికి పొందవచ్చు అనేది ఇక్కడ కృష్ణుడు చెప్తుంటారు. దాంట్లో ఫస్ట్ మనం చేయకునే ఒక పని ఏమంటే, రోజు మనము భోజనం చేస్తాం, కానీ ఆ భోజనం ఎవరి కోసరం చేస్తామో మనం కోసరం చేస్తుంటాం, మన ఇంద్రియ తృప్తి కోసరం చేస్తుంటాం. కానీ అది ఎవరి కోసరం చేయాలా? భగవంతుడి కోసరం చేయాలా. మనం ఏమి చేసినా కూడా అది భగవంతుడికి అర్పణం చేసి మనము తినాల. ఓకే. సో మనము భగవంతుడి కోసరము అది అర్పణం చేసి తినాల, లేదంటే అది పాపం అని ఇక్కడ కృష్ణుడు చెప్తుంటారు. తేత్వగం పాప ఏ పచంతి ఆత్మకారణం. వాళ్ళు తినే ఒక్కొక్క భోజనము అది పాపం అని చెప్తుంటారు. ఇదే మనకు పెద్ద కర్మ. భగవంతుడికి చేసినది మనం భగవంతుడికని భోజనం చేయలేదు, భగవంతుడికి మనము నైవేద్యం పెట్టలేదు, అది ప్రసాదంగా మనం తీసుకోలేదంటే అదే మనకు ఒక పెద్ద పాపం అని ఇక్కడ కృష్ణుడు చెప్తుంటారు. ఇది మనకు ఒక డౌట్ గా రావచ్చు, ఏమి ఇది ఇన్ని రోజు మనం అట్లా చేయలేదే, అట్లా ఒక అలవాటు కూడా లేదే ఇంట్లో అని. అట్లా లేదు, ముందుగా అందరు ఇంట్లో ఇది ఫాలో చేసింటారు. మనం సనాతన ధర్మం ఫాలో చేసిన వాళ్ళు అందరు ఇంట్లో ఈ సిస్టమ్ ఫాలో చేసింటారు. ఏమి చేసినా కూడా అది ఏం చేస్తాం, భగవంతుడికి నైవేద్యం చేస్తాం. అది ఇప్పుడు ఏమైపోయింది, ఓన్లీ ఫెస్టివల్ టైం అని అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పిక్చర్ లో మీరు చూడవచ్చు, కృష్ణ జన్మాష్టమి వస్తుంది అంటే ఏం చేస్తారు, అప్పుడు ఇంట్లో భక్షణలు అన్ని చేసి భగవంతుడికి నైవేద్యం చేస్తారు. ఇట్లా వేరే ఏమో ఒక మహాలక్ష్మి పూజ పెట్టుకున్నారు, ఇట్లా ఏమో ఇంట్లో ఒక ఫంక్షన్ చేసినప్పుడు మాత్రం ఏమి చేస్తాం, అన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టి తర్వాత తింటాం. కానీ ముందుగా ఎప్పుడు ఇది చేసినరే, రోజు ఇది ఇంట్లో చేసినరే, ఇంట్లో ఏమి వంట చేసినా కూడా ఏం చేస్తాం, అది భగవంతుడికి నైవేద్యం పెట్టి తర్వాత మనం తిన్నాం. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ అందరూ మర్చిపోయింటాం, అది ఎవరు ఫాలో చేయలేదు. సో ఇట్లా భగవంతుడికి మనం అర్పితం చేయలేదంటే అది పాపం అయిపోతుంది. ఎందుకు అది పాపం అయిపోతుంది? ఎందుకంటే అది అన్ని సృష్టి చేసినది ఎవరు? భగవంతుడు. ఒక్క గ్రైన్స్ అది అన్ని ఎవరు సృష్టి చేసింటారు? మనం సృష్టి చేసింటామా? మనం సృష్టి చేయలేదు, అది భగవంతుడు సృష్టి చేసింటారు మనం కోసరము. కానీ అది ఏమి చేయాలా, మనము భగవంతుడికి అది అర్పణం చేసి తర్వాత మనం తీసుకోవాలా, లేదంటే అది పాపం అయిపోతుంది అని కృష్ణుడు చెప్తారు. సో ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఉన్నతమైన పరిస్థితికి పొందాలంటే మన జీవితము ఇప్పుడు పాపం చేస్తూనే ఒక పరిస్థితి నుంచి పాపం లేకునే ఒక పరిస్థితికి ఫస్ట్ రావాలా. తర్వాత ఇక్కడ 4 ఉండరు. ఇది యోగా లీడర్ అంటే ఏం చెప్పాను, ఒక మెట్లు ఫస్ట్ మెట్టులో ఉండేవాడు ఏమి చేస్తారో, పాపం ఏమి పుణ్యం ఏమి అని వాళ్ళు థింక్ చేస్తారు. సెకండ్ ఉండేవాళ్ళు పుణ్య కార్యం ఏమి అని తెలుసుకొని దాంట్లో ఇంద్రియ భోగం చేసినవాడు. థర్డ్గా ఉండేది ఏం చేస్తారు, కర్మకాండ అంటే వాళ్ళు శాస్త్రంలో చెప్పినది అన్ని చేస్తారు. చేసినది ఎందుకంటే వాళ్ళు స్వర్గలోకం వెళ్ళి అక్కడ హ్యాపీగా ఉండాలా అని చేస్తారు. ఇంకా దానికి పైన ఉండేవాళ్ళు కర్మ యోగా అని చేస్తారు. అంటే అది ఏమి, వాళ్ళు చేసినది అన్ని భగవంతుడికి
అర్పణం చేస్తారు, అది కర్మయోగ అంటారు. సో ఫస్ట్ ఒక విధమైన జీవితం ఏమి, మనకు ఒక పాపం చేస్తూనే ఒక జీవితం చేసేకి ఒక అవకాశం ఉంది, లేదంటే పాపం లేకుని ఒక జీవితం చేసేకి అవకాశం ఉంది. దీంట్లో రెండులో ఏమో ఒకటి మనము చేస్తాం. దానికి పైన ఉండేది ఏమి, నేను ఇంద్రియ భోగం చేయాలా అని ఉండే ఒక పరిస్థితి. దానికి పైన ఉండే ఒక పరిస్థితి ఏమంటే శాస్త్రం చెప్పినదలాగా కర్మ చేసి దాంట్లో నుంచి భోగం అనుభవించేది. దానికి పైన ఉండే ఒక పరిస్థితి ఏమి, నేను చేసేది భగవంతుడికి అర్పణం చెయ్యాలా అని ఒక పరిస్థితికి వచ్చేది. సో ఇట్లా మనము ఇప్పుడు ఫస్ట్ సిన్ఫుల్ లైఫ్ అంటే ఏమి, సిన్లెస్ లైఫ్ అంటే ఏమి అనేది ఫస్ట్ మనము తెలుసుకోవాలి. సో ఈ అవకాశం అనేది మనకు జీవితంలో ఎప్పుడు ఉంది. నేను పాపం చేయది, లేదంటే పాపం చేయలేదంటే అంటే లేకునే ఒక జీవితం, రెండు చేసేదికి మనకు అవకాశం ఉంది. మనకు జీవితం చేయాలంటే ఈ దేహము పరిపాలనం చేయాలి. ఈ దేహం పరిపాలనం చేసేకి ఒకరు ధర్మం ప్రకారము జీవితం చేయవచ్చు, అధర్మం ప్రకారము జీవితం చేయవచ్చు. దానికి రెండుకు అవకాశము ఉంది. మనం ఏది సెలెక్ట్ చేస్తామో అది ప్రకారం ఏమైపోతుంది, మన జీవితము మారిపోతుంది. సో ఫస్ట్ ఏది ధర్మము ఏది అధర్మము అని తెలుసుకోవాలి. అది తెలుసుకొని అది ప్రకారము మన జీవితము పెట్టాలి. ఓకే. సెకండ్ ఉండేవాళ్ళు ఏమి, మెటీరియలిస్టిక్ పీపుల్ అంటే ఎవరు, ఒక మిరుగ జీవితం అలాగా జీవితం చేసిన వాడు. మిరుగం ఎట్లా ఏం చేస్తుంది, అది తింటుంది, అది నిద్రపోతుంది, అది ఎవరో వాళ్ళ కోటకి వస్తారంటే తనే కాపాడేకి అది ప్రయత్నం చేస్తుంది. ఇట్లనే మనం కూడా చేస్తుంటాం. ఇట్లా మనం కూడా ఒక జీవితం చేస్తామంటే మనకు తర్వాత ప్రాణులకు వేరే డిఫరెన్స్ ఏమీ లేదు. ఇట్లా కొందరు జీవితం ఇట్లనే చేస్తారు. వాళ్ళు వేదం అని ఉంది, అట్లా వేదం పైన వాళ్ళకి నమ్మకము ఏమీ లేదు. వాళ్ళకు గురి ఏమంటే నేను అనుభవించాలా, అంతే, నేను అనుభవించాలా, అది ఒక్కటే వాళ్ళకు జీవితంలో ఉండే ఒక గురి, వేరే ఏమీ లేదు. ఇంకా ఎట్లా ఉంటారు వాళ్ళు, సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్ అంటే నేనే ఎంజాయ్ చేయాలా, నాకే అన్ని కావాలా అని ఉండేవాడు. ఇది మెటీరియలిస్టిక్ లైఫ్. ఇది ఒకటి. ఇట్లా మనం జీవితం చేస్తామంటే మనకు ఈ మనుష్య దేహం దొరికినదికి ఏమీ ఒక ప్రయోజనం లేదు. ఎందుకంటే మనుష్య దేహం దొరికినది ఎందుకంటే భగవంతుడు ఎవరు, నేను ఎవరు అని తెలుసుకోనీకే అది దొరికింది. కానీ మనం అది ఎందుకు ఉపయోగం చేస్తుంటాం, మనము ఇంద్రియ భోగం చేసేకి మనం అదే ఉపయోగం చేస్తుంటాం. అట్లా మనం చేయకూడదు అనేది తెలుసుకోవాలా. ఈ మనుష్య దేహం దొరికినది ఎందుకంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలా అని. ఓకే. ఇంకా నెక్స్ట్ స్టెప్ లో ఉండే వాళ్ళు ఎవరు, వాళ్ళు వేదం ఉంది అని ఒప్పుకుంటారు. తర్వాత ఆ వేదం నుంచి ఎట్లా నేను ఇంద్రియ భోగం చేసేది అని తెలుసుకుంటారు. తర్వాత ఆ వేదం ఎట్లా నేను ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు పోయేది అనేది వాళ్ళు దానికి ఉపయోగం చేసలేదు. వాళ్ళు వేదం ఒప్పుకుంటారు, వేదం ఫాలో చేస్తారు. కానీ ఎందుకో వేదం ఫాలో చేస్తారు, వేదం ఫాలో చేసేది అనేది వాళ్ళ ఇంద్రియ భోగం కోసరము, అంతే. ఆధ్యాత్మిక జీవితంలో ఒక సాధించాలా అనేది ఏమీ లేదు, అది తెలుసుకోవాలా అనేది ఏమీ లేదు. ఇట్లా ఉండేవాళ్ళు. సో ఈ ఫోర్త్ కర్మయోగ చేసేవాడు. కర్మయోగం అంటే అది రెండు విధంగా ఉంది అని కృష్ణుడి కూడా చెప్తారు. ఒకటి సకామ కర్మయోగ, ఇంకొకటి నిష్కామ కర్మయోగ అని చెప్తారు. సకామ కర్మయోగం చేసేవాళ్ళు ఏమి చేస్తారు, వాళ్ళు చేసి అంటే వాళ్ళు కర్మ చేస్తారు, డ్యూటీ చేస్తారు, కానీ దాంట్లో నుంచి వాళ్ళకు రిజల్ట్, ఆ ఫలం అనేది నాకు కావాలా అని ఉండేది సకామ కర్మయోగ అని పేరు. నిష్కామ కర్మయోగ అంటే ఏమి,
అది వాళ్ళు డ్యూటీ చేస్తారు, భక్తి చేస్తారు, డ్యూటీ చేస్తారు. డ్యూటీ చేసినా కూడా దాని నుంచి వాళ్ళకు ఏమీ ఫలం కావాలని వాళ్ళు ఉండేలేదు, ఫలము వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేలేదు, అట్లా ఉండరు. ఈ నిష్కామం ఫాలో చేసిన వాళ్ళకు ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ముందుకు పోవాలా అని ఒక ఆశ ఉంటుంది. కానీ ఈ సగామ కర్మయోగం చేసిన వాడు ముందుగా చెప్పినదలాగా వేదం ఫాలో చేస్తారు, కానీ వాళ్ళు అది ఇంద్రియ భోగం కోసమో అది ఉపయోగం చేసుకుంటారే కానీ ఆ వేదం ఉపయోగించి నేను ఎట్లా భగవంతుడు తెలుసుకోవాలా, నేను భగవంతుడి ధామం వెళ్ళాలా, ఇది గురించి ఏమీ వాళ్ళు ఆలోచన చేసేలేదు. సో దానికి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తారో, మనం అట్లా ఉండకూడదు, మనుషు జీవితం అనేది అట్లా ఉండేకి లేదు అని చెప్తారు. అట్లా లేదంటే మనం జీవితము ఎట్లా వేరే వాళ్ళకు ఒక రోల్ మోడల్ గా ఉండాలా అనేది చెప్తారు కృష్ణుడు ఇప్పుడు. ఓకే, యద్యద్ ఆచరది శ్రేష్ఠ తత్తత్ ఏ వేదరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తత్తను వర్తతే. చదవండి. Whatever action a great man performs, common men follow, and whatever standards he sets by exemplary acts, all the world pursues. Yes, thank you. సో కృష్ణుడు ఇది అర్జునుడికి చెప్తారు, అర్జున ఇప్పుడు నువ్వు ఒక క్షత్రియుడిగా ఉండారు, ఒక రాజుడిగా ఉండారు, నేను ఇప్పుడు నా డ్యూటీ చేయలేదని మీరు చెప్తారంటే మీ ప్రజలు అందరూ ఏం చెప్తారో వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ చేసేలేదు అంటారు. నువ్వు వాళ్ళకు ఒక రాంగ్ ఎగ్జాంపులరీ అయిపోతారు, రాంగ్ రోల్ మోడల్ అయిపోతారు. దాని ఇడిసి నువ్వు ఏం చెయ్యి, ఇప్పుడు నేను చెప్పినది అలాగా నువ్వు డ్యూటీ చెయ్యి, కానీ ఆ డ్యూటీ నుంచి ఫలం నాకు కావాలని ఆ డ్యూటీ చేయవద్దు. ఆ ఫలం ఇడిసేసి మ్యూట్ చేసుకుంటా, ఆ ఫలం ఇడిసేసి నేను ఈ డ్యూటీ చెయ్యాలా అని చెయ్యి, అంతే. అట్లా నువ్వు చేస్తావంటే నువ్వు ఈ సొసైటీకి ఒక మంచి రోల్ మోడల్ గా ఉండవచ్చు అని కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్తారు. అర్జునుడికి కాదు, మనం అందరికీ ఇది చెప్తారు. మనం అందరూ కూడా మన జీవితంలో ప్రతి ఒక్కరికి మనము ఒక రోల్ మోడల్ గా ఉండేకి అవకాశం ఉంది. అది మనం చేయవచ్చు. ఎట్లా అంటే ఇట్లా మనం చేస్తున్న పని నుంచి మనం ఏం చేయకూడదు, ఒక ప్రతిఫలము మనము అవలంబించేది ఉండకూడదు. అట్లా ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. అట్లా వండుకొని మన పని చేస్తామంటే మనమే అందరికీ ఒక మంచి రోల్ మోడల్ గా ఉండేకి అవుతుంది. కానీ మనం ఇప్పుడు అట్లా ఉంటామా? లేదు. ఏమి పని చేసినా కూడా ఆ పని చేసేకి ముందుగానే నాకు ఒక ఫలం దొరుకుతుంది అని తెలుసుకొనియే చేస్తాం కదా. నాకు కూడా జ్ఞాపకం ఉంది, చిన్న పిల్లలుగా ఉండేప్పుడు అమ్మగారు ఏం చెప్తారో, ఎక్కడైనా ఇది షాప్కి వెళ్ళి ఏమో తీసుకురావాలా అని చెప్తారంటే ఇమ్మీడియట్ గా నేను ఏం చేస్తానో, నాకేమి ఇస్తారు అని అడుగుతాను కదా. నాకేమీ ఇస్తారంటే నేను పోతాను, లేదంటే నేను పోయలేదంటాను. అప్పుడు అమ్మగారు ఏం చేస్తారు, సరే ఓకే నువ్వు ఏమి కావాలో తీసుకో, తిన్నో, నాకు ఇది తీసుకురా అని చెప్తారు. అప్పటి నుంచే మనకి ఏమి అలవాటు అయిపోయింది, ఏమి పని చేసేకి ముందుగానే ఇది చేస్తానంటే నాకు ఇది ఇస్తావా అని అడిగి అది మనం చేస్తాం. కానీ అది ఒక మంచి ఎగ్జాంపుల్ కాదు. సో అది ఇక్కడ కృష్ణుడు చెప్తుంటారు, నువ్వు పని చెయ్యి, యుద్ధం చెయ్యి, కానీ రాజ్యం కోసం నువ్వు చేయవద్దు. నువ్వు ధర్మం కోసం చెయ్యి. అధర్మం చేసిన వాళ్ళ చేతిలో రాజ్యం పోయింది అంటే అది అందరికీ కష్టం. దానికే అధర్మం చేసిన వాళ్ళు రాజ్యంలో ఉండకూడదు, దానికోసం యుద్ధం చెయ్యి అని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తుంటాడు. సో అట్లా నువ్వు ఒక ఎగ్జాంపులరీగా ఉంటారంటే మీరా అందరూ ఫాలో చేస్తారు అని. మనం అందరికీ మన జీవితంలో ఒక రోల్ మోడల్ కావాలా, ఒక లీడర్ కావాలా. మనం ఏం చేస్తాం, లీడర్ చూస్ చేస్తాం, కానీ ఎట్లా ఒక లీడర్ చూస్ చేస్తామో, ఒక సినిమా యాక్టర్ మనం లీడర్ గా తీసుకుంటాము, ఒక స్పోర్ట్స్ మ్యాన్ మనకు లీడర్ గా తీసుకుంటాము, ఒక పొలిటీషియన్ మనం లీడర్ గా తీసుకుంటాము. కానీ ఇట్లా ఉండే వాళ్ళు ఎవరు ఒక మంచి ఎగ్జాంపులరీగా ఉండారా, వాళ్ళ జీవితంలో పర్ఫెక్ట్ గా ఉండారా? లేదు. అట్లా ఉండే వాళ్ళ ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటామంటే మన జీవితంలో మనం ఏం చేస్తాం,
వాళ్ళలాగానే జీవితం చేస్తాం. సో దానికే ఒక లీడరు నేను చూస్ చేయాలంటే వీళ్ళే నా బాస్, వీళ్ళే నా లీడరు, వీళ్ళని నేను ఫాలో చేస్తాను అని సెలెక్ట్ చేసేకి ముందుగా కేర్ఫుల్ గా మనము అది సెలెక్ట్ చేయాల. ఎవరు సెలెక్ట్ చేయాలా? అప్పుడు ఎవరు ఒకరు ఈ ఆ జనాలు అందరి కోసరం అని ఎవరు ఒక పని చేస్తారో వాళ్ళ కోసము ఏమి చేయాలా, జీవితం చేస్తారో వాళ్ళ మనము లీడర్ గా చూస్ చేయాల. అది ఇంపార్టెంట్. సో అది ఎవరు? ప్రభుపాదుడు ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్. స్వామి ప్రభుపాదుడు ఇస్కాన్ ఫౌండర్ ఆచార్యుడు వాళ్ళు ఏం చేసింటారు, ఇక్కడ భారతదేశం నుంచి అమెరికా పోయింటారు. ఆడ పోయి వాళ్ళందరికీ ఈ కృష్ణ ప్రజ్ఞ గురించి ప్రచారం చేసింటారు. ఎందుకు? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, నాకు డబ్బు ఇస్తారని, లేదంటే వాళ్ళందరూ నన్ను గురుగారుగా తీసుకుంటారు, నాకు అంత మర్యాద ఇస్తారు అని చేసింటారా? ఏమీ లేదు. వాళ్ళు కష్టపడుతుంటారు. అన్ని బద్ధ జీవుడు ఈ సంసార సాగరంలో కష్టపడుతుంటారు. వాళ్ళు ఆ కష్టం నుంచి బయట రావాలా, వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఉండాలని ఒకే గురి. దానికే వాళ్ళు అన్ని కష్టాలు వాళ్ళు తీసుకుంటారు. నాకేమి కష్టం కూడా రాని, నో ప్రాబ్లము, కానీ వీళ్ళు అందరూ హ్యాపీగా ఉండాలా అని దానికోసము వాళ్ళు కష్టం తీసుకున్నారు. అట్లా ఉండే ఒక లీడర్ మనం ఏమి చేయాలా, చూస్ చేసి వాళ్ళు ఫాలో చేయాల. అది ఇంపార్టెంట్. మన జీవితంలో మనం కూడా అట్లా ఉండేకి అవుతుంది. ఒక లీడర్ అంటే జస్ట్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఒక లీడర్ అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఒక ఎగ్జాంపులర్ గా వాళ్ళు జీవితం చేసేవాళ్ళు, అట్లా అలవాట చేసేవాళ్ళు. ఒక లీడర్ టీచర్స్ బై హిస్ కండక్ట్. వాళ్ళు నిజంగా అట్లా నడుస్తుంటారు, చెప్పేది కాదు, వాళ్ళు నడుస్తారు. ఇప్పుడు సినిమా మూవీ చూస్తాము, మూవీలో హీరో అందరూ ఏం చేస్తారు, చాలా పూర్గా ఉండే వాళ్ళందరూ నా సొంతం అంటారు, వాళ్ళ చేతిలో ఉండేది ఎలాగా చూపిస్తారు. కానీ నిజంగా వాళ్ళు అట్లా ఉంటారా? వాళ్ళు కోటిలో బంగ్లా చేసుకొని దాంట్లో ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళే నాకు లీడర్ అని వాళ్ళకు ఏమేమో పని చేస్తుంటాం. అట్లా కాదు. ఎవరు సినిమాలో ఏం చెప్తారో, సుళ్ళు మాట్లాడకూడదు అంటారు, కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు సుళ్ళు మాట్లాడతా లేదా? అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళకు ఉంది, కానీ మనం ఏం చేస్తాము, వాళ్ళ లీడర్గా చూస్ చేస్తాం. అట్లా ఉండకూడదు. ఎవరు నిజంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు చెప్పేది ఎలాగా జీవితం చేస్తారో వాళ్ళ లీడర్గా చూస్ చేయాల. అంటే నిజంగా అందరికి పైన ఒక కరుణనిక, అందరికి మంచిది కావాలని ఎవరు జీవితం చేస్తారో వాళ్ళు చూస్ చేయాల. ఓకే, అట్లా ప్రభుపాదుడు ఎన్నో జనాలు చేసింటారు. వీళ్ళందరూ ఎవరు అంటే ప్రభుపాదుడు శిష్యుడు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఫీల్డ్ లో వాళ్ళందరూ పెద్దవాళ్ళు. వాళ్ళందరూ ప్రభుపాదుడు ఏం చేసింటారు, భక్తుడిగా చేసి సొసైటీకి వాళ్ళందరూ ఒక మంచి లీడర్ గా ఇచ్చింటారు. వీళ్ళు మఫట్లాల్ అని ఒక బిజినెస్ మ్యాన్, వీళ్ళు ఒక సైంటిస్టు, ఎవరు టిటి సింగ్ అని ఎవరు, ఆల్ఫర్డ్ ఫోర్డ్, మీరు అందరికీ తెలుసు, ఫోర్డ్ కారు. వీళ్ళు ఒక ప్రొఫెసరు, వీళ్ళు ఒక మ్యూజిషియన్. ఇద్దరు చూడండి, ఒక్కొక్క ప్రొఫెషన్. ఈ అన్ని ప్రొఫెషన్ లో ఉండే వాళ్ళు కూడా ప్రభుపాదుడు ఒక లీడర్ గా తీసుకొని వాళ్ళు ఫాలో చేసి ఇప్పుడు వీళ్ళు అందరూ కూడా అందరికీ ఒక మంచి ఎగ్జాంపుల్ గా ఉంటారు, ఎగ్జాంపులరీగా ఉంటారు. ఇది నిజమైన ఒక లీడర్. ఒక నిజమైన లీడర్ ఏం చేస్తారో ఇట్లా అందరికీ ఒక రోల్ మోడల్ గా ఉండేది ఎలాగా వేరే వాళ్ళ అట్లా చేస్తారు. వీళ్ళందరూ ప్రభుపాదుడు ఫాలో చేసి వీళ్ళు ఇప్పుడు మంచి ఒక లీడర్ గా ఉంటారు. ఇట్లా ఉండాలి లీడర్ అంటే. ప్రభుపాదుడు అలాగా వేరే వాళ్ళ అందరూ లీడర్ చెయ్యాలని. సో ప్రభుపాదుడు ఫాలో చేసి ఏం చేస్తారు, వాళ్ళ అందరూ ఈ సొసైటీ కోసము ఒక మంచి లీడర్ గా ఇచ్చింటారు. వాళ్ళు ఏం చేస్తారు, సొసైటీలో ఉండే వాళ్ళ అందరూ ప్రాపర్ గా గైడ్ చేస్తుంటారు. వాళ్ళు ప్రొఫెషన్ కూడా పర్ఫెక్ట్ గా ఎట్లా చేయాలని నేర్పిస్తారు.
ఆధ్యాత్మిక జీవితం కూడా ఎట్లా ఫాలో చేయాలా అనేది కూడా వాళ్ళు నేర్పిస్తుంటారు వాళ్ళు పర్సనల్ లైఫ్ ద్వారంగా. సో ఇది నిజమైన ఒక లీడరు. సో ఒక లీడరు ఎట్లా చేస్తారో ప్రతి ఒక్క కార్యము చాలా కేర్ఫుల్ గా చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా మీరు నేచురల్ గా మీరు కూడా ఒక లీడర్నే. ప్రతి ఒక్కరూ ఒక లీడర్నే. ఎందుకంటే మీరు మీ పిల్లలకు లీడర్ గా ఉంటారు. టీచర్స్ అంటే వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ లీడర్ గా ఉంటారు. సో మనం అందరికీ ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. నేను కూడా ఒక లీడర్ గా ఉంటాను అని అందరూ తెలుసుకొని ఏం చేయాల, మనం ఒక మంచి రోల్ మోడల్ గా ఉండాల. పిల్లలు ఏం చేస్తారో నేచురల్ గా పేరెంట్స్ ఎట్లా ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి అన్ని నేర్చుకుంటారు. అది వాళ్ళు ఫాలో చేస్తారు. అప్పుడు పేరెంట్స్ ప్రాపర్ గా లేదంటే పిల్లలు ఏం చేస్తారు? సో ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. మనం అందరూ ఒక లీడరు. సో మనం అందరికీ ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. ఓకే, తర్వాత కృష్ణుడు మనకు ఆధ్యాత్మిక జీవితంలో ఉండే ఒక ఛాలెంజ్ ఏమి అని చెప్తుంటారు. ఇప్పుడు దగ్గర ఆ యోగా లీడర్ ఆ మెట్టుల్లో ఎట్లా మనం పైన వచ్చేది అనేది చెప్పారు. అట్లా రావాలంటే నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంది, కానీ నాకు చేసేకే ఆయలేదే అని మనము థింక్ చేస్తాం. ఇక్కడ కృష్ణుడు అదే చెప్తారు. ఆ ఛాలెంజెస్ ఉంది అని కృష్ణుడు కూడా తెలుసు. కృష్ణుడు అది ఎట్లా ఫేస్ చేయాలా, సాల్వ్ చేయాలా అని చెప్తుంటారు. శ్రీ భగవాను వాచ కామయేష క్రోధయేష రజోగుణో సముద్భవ మగాసనో మగా పాప విద్యేని ఇక వైరినం చదవండి. The Supreme Personality of God had said, it is lust only, Arjuna, which is born of contact with the material mood of passion and later transformed into wrath, ante anger, and which is the all-devouring sinful enemy of this world. ఈ పూర్తి ప్రపంచంలో మనకు ఉండే ఒక గొప్ప శత్రు ఎవరంటే అది లస్ట్, అంటే కామం. ఈ కామమే మనకు ఉండే ఒక గొప్ప శత్రు. దాని నుంచే ఒకరికి ఆధ్యాత్మిక జీవితము ఏమో పాలన చేయాలని వాళ్ళకి ఒక ఆశ ఉంది అంటే కూడా వాళ్ళకు చేసేకి ఆయలేదు. ఎందుకంటే ఆ కామ ఏం చేస్తుంది, వాళ్ళ మోహం చేస్తుంది. వాళ్ళు అది ఫాలో చేసేకి మ్యూట్ చేయండి. వాళ్ళు ఫాలో చేసేకి పిడిసిలేదు. సో మనకి ఇప్పుడు శత్రు ఎవరు అని తెలుసుకోవాలా. ఛాలెంజెస్ ఆధ్యాత్మిక జీవితంలో ఉండే ఒక ఛాలెంజ్ ఏమి, ఈ కామము, మనము తర్వాత కోపము, ఇది రెండే మనకు ఉండే ఒక గొప్ప శత్రు అనేది ఫస్ట్ తెలుసుకోవాలా. అది అందరికీ తెలుసు. అది ఎట్లా ఇప్పుడు మనము సాల్వ్ చేసేది, ఫేస్ చేసేది, అది మనము తెలుసుకోవాలా. ఫస్ట్ ఈ లవ్ అండ్ లస్ట్, దీని రెండుకు మధ్యంలో ఉండే డిఫరెన్స్ ఏమి అనేది తెలుసుకోవాలా. ఆ లవ్ అనేది ఎట్లా లస్ట్ గా చేంజ్ అవుతుంది అనేది తెలుసుకోవాలా. ఆ తర్వాత ఆ లస్ట్ అనేది ఎట్లా ఒక జీవాత్మలో కవరింగ్ చేస్తుంది. తర్వాత ఆ లస్ట్ కామం అనేది ఏడ ఉంటుంది, తర్వాత అది ఎట్లా డిఫీట్ చేయాలా, ఇంకా ఈ కోపం అనేది ఎట్లా మనము ఫ్రెండ్స్ లాగా చేసుకునేది. ఇది 4 విషయము ఇక్కడ మనము నేర్చుకుంటాం. ఓకే, సో ఫస్ట్ లస్ట్, లవ్ అది ఏమి అనేది తెలుసుకోవాలి. ఓకే, సో లవ్ అనేది ఈ ఆత్మకు ఉండే ఒక స్వభావంగానే ఈ ఆత్మలోగా ఏమి ఉంది, లవ్ అనేది ఉంది. జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్ అని శాస్త్రంలో చెప్పింది. ఈ ఆత్మ స్వభావంగానే ఒకరి పైన ప్రేమం చూపించేది అనేది దానికి ఉండేది, స్వభావంగానే ఉంది. కానీ అది ఎందుకు ఇప్పుడు అది భగవంతుడి పైన స్వభావంగా రాలేదు అంటే, ఆ లవ్ భగవంతుడి పైన ఉండే ఆ ప్రేమం అనేది ఇక్కడ ఏమైపోయింది, అది మార్పాడైపోయింది. ఎట్లా కామం అని మార్పాడైపోయింది. ఆ కామం నుంచి మనం ఏం చేస్తుంటాం,
ఇక్కడ ఆపోజిట్ సెక్స్ జతలో మనం ఎక్స్చేంజ్ చేస్తుంటాం. అది ప్రాబ్లం. అది మనం ఏం చేయాలా, అది మళ్ళీ చేంజ్ చేయాల, మళ్ళీ అది మనం భగవంతుడు పైన తీసుకురావాల. ఆ ప్రేమము అది తెలుసుకోవాల. ఓకే, ఈ కామము ఎట్లా భగవంతుడు పైన ప్రేమ చూపించేకి అది ఇడిసలేదు, అది ఎట్లా మనము కవర్ చేసింది అని మనము తెలుసుకోవాలి. అది ఎట్లా కవర్ చేసింది అని చెప్పేకి ఇక్కడ 3 ఎగ్జాంపుల్ మనకు చెప్పిట్టారు. ఫైర్ ఉంది, ఆ ఫైర్ ఎట్లా ఆ స్మోక్ అంటే తెలుసు కదా, అది కవర్ చేస్తుంది. కొన్ని టైంలో స్మోక్ ఎక్కువ ఉంది అంటే ఫైర్ ఉండేది కనిపించలేదు. అది ఒక ఎగ్జాంపుల్. ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఏమంటే మిర్రర్ ఉంది, దానిపైన ఫుల్ డస్ట్ పడింది అంటే అప్పుడు మనం చూసేకి అయ్యలేదు. ఇంకా ఒకటి ఏమంటే గర్భంలో ఉండే ఒక పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు ఎట్లా కవర్ అయిండారో గర్భము ఏమి చేసింది, ఆ పిల్లలో కవర్ చేసింది. వాళ్ళకి ఏమి చేసేకి ఆయలేదు. ఆ గర్భంలో ఉండేప్పుడు ఆ పిల్లలు ఏమి చేసేకి ఆయలేదు. సో ఒక జీవాత్ముడు ఇట్లా 3 విధములో ఏమవుతారో ఆ కామం నుంచి కవరింగ్ అయిపోతారు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ యా జీవరాశికి అంటే అది మనుషుడుగా ఉండేప్పుడు ఇప్పుడు మనకు ఆ కామం అనేది కవర్ చేసింది. కానీ మనం ఏం చేసుకోవచ్చు, అది ఇమీడియట్ గా అర్థం చేసుకొని దాని నుంచి బయట వచ్చేకి మనము అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైర్ ఉంది, స్మోక్ ఎక్కువ వస్తుంది అంటే ఏం చేయవచ్చు, మళ్ళీ ఫైర్ మనము ఎక్కువ వచ్చేకి ప్రయత్నం చేయవచ్చు. అట్లా ఈ మనుషుల దేహం నుంచి మనము ఈ కామం నుంచి బయట వచ్చేకి ఈజీగా మనము ఒక ప్రయత్నం చేసేకి అవుతుంది. కానీ ఈ ఒక ప్రాణి ఎలాగా పుట్టింటామంటే అప్పుడు నాకు కామం ఉంది, దీని నుంచి నేను బయట రావాలా, నాకు కోపం ఉంది, ఇది నేను కంట్రోల్ చేయాలా అని ఒక అట్లా ఆలోచనే ఉండేలేదు. అది సెకండ్ ఎగ్జాంపుల్. ఎట్లా ఒక మిర్రర్ పైన ఫుల్ డస్ట్ పడింది అంటే ఫేస్ చూసేకి ఆయలేదు. అట్లా ఈ ప్రాణులు జీవితంలో మనం పోయింటామంటే ఈ లస్ట్ తర్వాత యాంగర్ అనేది ఏం చేస్తుంది, నేను ఎవరు అనేది మనకు ఆలోచన చేసేకే ఆయలేదు. అంతా ఒక కవరింగ్ అయిపోతుంది. అప్పుడు కూడా ఆత్మ ఆ దేహంలోగా ఉంది, కానీ ఆ ఆత్మకు అది ఆలోచన చేసేకి అవుతుందియా? ఒక ప్రాణుల దేహంలో కూడా ఆత్మ ఉంది, కానీ ఆ ఆత్మకు అప్పుడు నేను ఎందుకు ఇట్లా ఉంటానని ఆలోచన చేసేకి ఆయలేదు. ఎందుకంటే ఆ లస్ట్ అట్లా కవర్ చేసింది. మూడైన ఎగ్జాంపుల్ ఎవరికంటే ఒక చెట్లు ఇట్లా ఒక జీవితంగా పుట్టింటామంటే ఏమి చేసేకి ఆయలేదు. కంప్లీట్ గా మనము ఏమి చేయకుండా ఒక పొజిషన్ కు పోతాం. ఒక చెట్టు ఏమి చేసేకి అవుతుందియా? అయ్యలేదు. కానీ దాంట్లో కాన్షియస్ ఉందియా? ఉంది. కాన్షియస్ ఉంది కాబట్టి అది జీవితం చేస్తుంది. కాన్షియస్ లేదంటే జీవితం చేసేకి అయ్యలేదు. కానీ ఏమైంది, ఆ కంప్లీట్ గా అంతా ఒక లస్ట్ నుంచి ఆ కామం నుంచి ఏమైంది, ఆ కాన్షియస్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది, స్టక్ అయిపోయింది. అట్లా ఒక పొజిషన్ లో ఉండేది ఈ మూడైన ఎగ్జాంపుల్. ఎట్లా గర్భంలోగా ఉండే ఒక పిల్లలు అది ఏమి చేసేకి అయ్యలేదు కదా, అట్లా ఒక పరిస్థితికి పోతాం ఈ లస్ట్ నుంచి. అది మనము తెలుసుకోవాలా. ఈ లస్ట్ మనకు అంత ఒక గొప్ప శత్రువు అనేది చెప్తుంటారు భగవంతుడు. సో ఇంత ఉండే ఈ శత్రు ఉండారని తెలుసుకునే తర్వాత ఆ శత్రు ఏడ ఉండారు, ఎక్కడ ఉండారో వాళ్ళ ఎట్లా మనము ఫేస్ చేయాలనేది తెలుసుకోవాలా. సో ఈ కామం అనేది 3 ప్లేస్ లో ఉంది అని కృష్ణుడు చెప్తారు. ఎక్కడ? సెన్సెస్, మైండ్, ఇంటెలిజెన్స్. సెన్సెస్ అంటే ఇంద్రియము, తర్వాత మైండ్, ఇంటెలిజెన్స్ అంటే బుద్ధి. ఈ 3లోగానూ ఈ కామం అనేది పుక్కుంటుంది. అది ఎట్లా మనము క్లియర్ చేసేది అంటే ఈ ఇంద్రియాలన్నీ మనము ఏమి చేయాలా, భగవంతుడి సేవలో ఉపయోగం చేయాలా. భగవంతుడి సేవలో ఈ ఇంద్రియము ఉపయోగం చేస్తామంటే అప్పుడు ఈ ఇంద్రియం ఏమవుతుంది, అది ప్యూర్ అవుతుంది. తర్వాత మైండ్, అది ఎట్లా ప్యూర్ చేయాలా,
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మనము మహామంత్రం జపం చేస్తామంటే అప్పుడు మైండ్ ప్యూర్ అవుతుంది. ఓకే, ఇంటెలిజెంట్ ఎట్లా ప్యూర్ అవుతుంది అంటే అది ఇట్లా మీరు అందరూ ఇప్పుడు ఏం చేస్తుంటారు, భగవద్గీత నేర్చుకుంటుంటారు. సో ఇట్లా భగవద్గీత చదివేది నేర్చుకునేది అనేది మూలంగా ఏం చేయవచ్చు, బుద్ధి అనేది మనము ప్యూర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా మనకు శత్రు ఎవడు అని తెలిసింది, ఆ శత్రు మనము ఎట్లా గెలిచేది అనేది తెలిసింది. మనం ఏం చేయాలా, అది రెగ్యులర్ గా మన జీవితంలో అది ప్రాక్టీస్ చేయాలా. రెగ్యులర్ గా మనం ఎప్పుడు అది ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మన జీవితంలో ఇది గెలిచేకి అవుతుంది అనేది మనము తెలుసుకోవాలా. జస్ట్ ఏమో ఒక్కరోజు వచ్చాను విన్నాను పోయాను, ఒక్కరోజు వచ్చాను భగవంతుడి దర్శనం చేశాను పోయాను, ఒకరోజు గుడికి వచ్చాను ఏమో ఇట్లా నామం చెప్పాలని చెప్పింటారు చెప్పాను పోయాను, అట్లా ఉండమంటే మనకు అది ఆయలేదు. ఏమి చేయాలా, రెగ్యులర్ గా చేయాలా. సో కోపం ఎట్లా మనము ఫ్రెండ్ చేసుకోవచ్చు, కోపం అనేది మనకు ఒక గొప్ప శత్రు, కానీ అది ఫ్రెండ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే అది కరెక్ట్ గా ఉపయోగం చేసినప్పుడు. హనుమంతుడు వాళ్ళకు కోపం వచ్చింది, ఆ కోపం ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది, రావణుడు పైన కోపం వచ్చింది. కోపం ఉంది, ప్రతి ఒక్క జీవుడిలోగా కోపం అనేది ఉంది, కానీ అది ఎప్పుడు ఎక్కడ ఉపయోగం చేయాలా, ఎవరు మన సనాతన ధర్మంకు ఎదురుగా ఏమి చేస్తారో అప్పుడు కోపం రావాలా. మనం ఇంట్లో ఒక కోపం వచ్చి ఏమి ప్రయోజనమో లేదు. సో అట్లా ఆ కోపం అనేది కరెక్ట్ గా ఎక్కడ చూపించాలా అక్కడ చూపిస్తామంటే ఆ కోపము మనకు ఫ్రెండ్ అయిపోతుంది, లేదంటే ఆ కోపం మనకు శత్రు అయిపోతుంది. ఫ్రెండ్స్ లోగా, ఇంటిలోగా, ఫ్యామిలీలోగా, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి మధ్యంలో అక్కడ అన్ని మనం కోపం చూపిస్తామంటే అది ఫ్యామిలీ లైఫ్ కు మంచిది కాదు, అది శత్రు. అది ఏం చేస్తుంది, ఇద్దరు దూరం చేస్తుంది. సో ఇట్లా మనం ఏమి చేయాలా, కోపం కూడా ఫ్రెండ్షిప్ చేసుకోవాలా. ఓకే, హరే కృష్ణ. ఇప్పుడు ఈ 3rd చాప్టర్ కంప్లీట్ అయింది. సో లాస్ట్ మనకు భగవంతుడు ఇచ్చిన ఒక అడ్వైస్ ఇది, కామము కోపము ఎట్లా కంట్రోల్ చేయాలా అనేది. తర్వాత మనము ఒక గృహస్థుడిగా ఉండి కూడా ఎట్లా మనము డ్యూటీ చేసేది ఒక సన్యాసం అని మనము ఈరోజు నేర్చుకుంటాము. థ్యాంక్ యూ, హరే కృష్ణ. ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ ఉంది అంటే అడగవచ్చు. అర్థమైందియా? ఇష్టమైందియా క్లాసు అంటే? చెప్పండా. బాగానే ఉన్నారు, బాగానే చెప్పారు. ఓకే, వేరే ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ ఉందియా? క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్, కమెంట్స్? గురూజీ లేదా? గురూజీ గారు, మనం తినే తిండికి ముందు స్వామివారికి అర్పణం చేయమన్నారు కదా, అది సృష్టించింది దేవుడు అని అన్నారు. దేవుడు సృష్టించారు. ఫుడ్ అనేది కృష్ణుడు మనకి క్రియేట్ చేశాడు మన కోసమని. దాంట్లో కొంచెం స్వామివారికి అర్పణం చేయండి అని అన్నారు. కొన్ని సందర్భాల్లో మనకి ఆ అవకాశం ఉండకపోవచ్చు స్వామి, అప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, మీకు ఎంత అవుతుంది అంత ప్రయత్నం చేయండి. అట్లా అంటే అది ఎప్పుడు అట్లా ఒక సిచ్యువేషన్ వచ్చేకి అవసరం లేదు. మనం రోజు భోజనం చేస్తామంటే భోజనం చేసేకి టైం ఉంది అంటే అది నైవేద్యం చేసేకి టైం లేదా? అంటే మనం ఇంట్లో లేనప్పుడు సంగతి, ఇంట్లో లేనప్పుడు
లేనప్పుడు మనం చేయాలా? వాళ్ళు చేయలేదంటే మనం చేయాలా? ఎక్కడికో వేరే ఊరు ప్రదేశానికి వెళ్తాము అప్పుడు. ఓకే, ఇంట్లో లేదంటే అప్పుడు. ఆ, ఓకే, అట్లా ఉంది అంటే ఆ ఎక్కడ భోజనం చేస్తారో చేసే ముందుగా భగవంతుడి దగ్గర ప్రార్థన చేసుకొని, ఇట్లా నేను భోజనం చేసేకి ఒక అవకాశం లేదు, ఇట్లా చేస్తుంటాను, మీరు క్షమించండి అని భగవంతుడి దగ్గర ప్రార్థన చేసుకొని తీసుకుంటారు. ఓకే గురూజీ. థ్యాంక్ యూ, గుడ్ క్వశ్చన్. చాలా థ్యాంక్స్ మీ క్వశ్చన్స్. Thank you. వేరే ఎవరికి క్వశ్చన్స్ ఉందియా?